స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో అనేక మంది మీ సన్నిధానంలో ఇప్పటివరకు పాటలు పాడారయ్యా. పాటల ద్వారా మా ప్రభువా మీరు మహిమ పొందారు. ఆ రీతిగా అనేక మంది ప్రార్థనా ధూపములో, విజ్ఞాపనలో, యాచనలో అనేక మంది మీ సన్నిధానంలో వినిపించారు. అవన్నీ మీరు విన్నారని నమ్ముచు మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. ప్రతి ప్రార్థన అవసరతను తీర్చి ఆధ్యాత్మికంగా మమ్మల్ని బలపరిచి మీ సన్నిధానంలో స్థిరపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఇప్పుడు కాపర్లుగా మేకప్లు వేసుకున్న వాళ్ళందరూ ఇక్కడికి రండి. అందరు కిందకి రండి. మా ఎంతవరకైనా ఇంకొన్నారా? ఇంకెవరు లేరా? మీ వరకేనా? ఏ వాళ్ళు? పండు, నాని, త్వరగా రండి. అరే అయిపోయిన తర్వాత ఇంక మిమ్మల్ని పిలిచేది లేదు ఇక్కడికి. ఇది ఎందుకు లాగుతున్నారు? నా కాపరిగా నాకేమీ కొదువగును, నాకేమీ కొదువగును. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును, నాకేమీ కొదువగును. పచ్చికగల చోట్లను నాయన పరుండ జయను. పచ్చికగల చోట్లను నాయన పరుండ జయను. శాంతియుతమై గొల్లలు సందడి మనసారా మొక్కిరంట, అందాల బాలుడంట సందడి, అందరి దేవుడని సందడి. గొల్లలు వచ్చిరంట, మనసారా మొక్కిరంట, అందాల బాలుడని సందడి, అందరి దేవుడంట సందడి. రారాజు పుట్టేనని సందడి, మహారాజు పుట్టేనని సందడి. రారాజు పుట్టేనని సందడి, మహారాజు పుట్టేనని సందడి. చేశారంట సందడి సందడి, చేయబోదాము సందడి సందడి. చేశారంట సందడి సందడి, చేయబోదాము సందడి సందడి. హ్యాపీ 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 క్రిస్మస్ క్రిస్మస్, విష్ యు ఏ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్ క్రిస్మస్, విష్ యు ఏ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్, విష్ యు ఏ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్ క్రిస్మస్, విష్ యు ఏ మేరీ క్రిస్మస్. సరే కూర్చోకండి. ఇంకా మీరందరూ పైన కూర్చోండి, అటు ఇటు తిరగబాకండి. ఆపేసి 8వ తారీఖు ఆదివారం దేవదూతల ఆరాధన అన్నాము. ఈరోజు ఈ ఆరాధన కాపరుల ఆరాధన. కాపరుల ఆరాధన ఈ నెల చివరి ఆదివారం
రేపు ఆదివారం జ్ఞానుల ఆరాధన. ఆ తర్వాత 25వ తారీఖున బాలుడైన యేసుని ఆరాధన. 4 ఆరాధనలుగా 4 ఆరాధనలు మనము కేటాయించుకున్నాం. ఇప్పుడు ఒకవేళ మీరు అనుకోవచ్చు, కాపర్ల ఆరాధన ఏంటండి, దేవదూతల ఆరాధన ఏంటి, దేవదూతలను ఆరాధించాలా అనుకుంటారు. దేవదూతలను ఆరాధించటం కాదు. దేవదూతలు ప్రభువుని ఎలా ఆరాధించారో దానిని బట్టి గడిచినటువంటి వర్తమానంలో మనం విన్నాం. సర్వసైన్య సమూహము పరలోకము నుండి దిగి వచ్చినటువంటి దూతల సమూహాన్ని ఎలా భూలోకములోనికి వచ్చారో దాన్ని మనం తెలియజేసుకున్నాం. ఈరోజు కాపరుల ఆరాధన అంటే మనము కాపరుల్ని ఆరాధించడం కాదు, కాపరులు దేవునిని ఎలా ఆరాధించారు. కాపరులు దేవుణ్ణి ఆరాధించడం. కాపరుల ఆరాధన అంటే మనము కాపరులను ఆరాధించడం కాదు, కాపరులు ఎలా దేవుణ్ణి ఆరాధించారు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. నెక్స్ట్ వీక్లో మరలా జ్ఞానుల ఆరాధన అంటే జ్ఞానులను మనం ఆరాధించడం కాదు, కానీ జ్ఞానులు ఎలాగూ ప్రభువుని ఆరాధించారు, ఇది వివరణ అనేది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, గొల్లలు అనకూడదు, గొల్లలు అనకూడదు. ఎందుకు అంటే ఇప్పుడు మీకెందుకు ఆ కాపరుల యొక్క వేషధారణ చూపించాము అంటే, యేసు ప్రభువారు జన్మించిన సమయంలో పరలోకం నుండి దిగి వచ్చినటువంటి గాబ్రియేలు గారు కాపరులకు వర్తమానము చెప్పారు అనగానే మందలు కాసుకునేటువంటి కాపరులు మన భారతదేశంలో ఎలా ఉన్నారో అలాంటి ఊహే మనకు వస్తుంది. అంటే పొలాల్లో ఎలాగూ గేదెల్ని, మేకల్ని, ఎడ్డుల్ని ఇలాగా మేపుకుంటూ ఉంటారో వారి వేషధారణ, వారి యొక్క భాషా సరళి ఇదే మన జ్ఞాపకం వస్తూ ఉంటుంది. యేసు ప్రభు వారి కాలంలో ఉన్నటువంటి ఆ పొలములో గొర్రెలు కాసుకుంటున్నటువంటి కాపర్లు ఎవరు, వారు ఎలాంటి వస్త్రధారణతో ఉన్నారు, అది మనం తెలుసుకోవాలి. మనకంతా మన దృష్టిలో ఎవరున్నారంటే గొల్లలే ఉంటారు. అంటే ఈ గొర్రెలు కాసుకునే వాళ్ళు ఎలా ఉంటారో పంచలు కట్టుకొని సరైనటువంటి వస్త్రధారణ లేకుండా, సరైనటువంటి శుభ్రం లేకుండా ఎలా ఉంటారో వాళ్ళే అనుకొని క్రిస్మస్ నాటికలు వేస్తే, క్రిస్మస్ డ్రామాల్లో ఎక్కడైనా సరే, లేక సినిమాల్లో కూడా కరుణామయుడు, దయామయుడు ఇలాంటి సినిమాల్లో కూడా కాపర్లని కామెడీ యాక్టర్లుగానే చూపిస్తారు. కాపర్లు అంటే గొల్లలు అంటారు, గొల్లల్ని కామెడీ యాక్టర్లుగా చూపిస్తారు. కొన్ని డ్రామాల్లో వీళ్ళతో కామెడీ చేపిస్తేనే అందరు నవ్వుతారు. ఆ సెమీ క్రిస్మస్లు డ్రామాలు బాగా రక్తి కడతాయి. ఇలా బాగుందిరా డ్రామా అంటే ఎవరిని చెప్పుకుంటారు? ఫస్ట్ గొల్లలు భలే చేశారా, గొల్లలు బాగు చేశారా అంటారు. మనము యేసు ప్రభు వారి కాలంలోనికి వెళ్ళాలి అంటే ఇప్పుడు టైం మిషన్ రావాలి. టైం మిషన్లోకి వెళ్ళి మనం నిలబడి బటన్ నొక్కితే 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టుగా ఉంటుంది మీకు. అప్పుడు ఎప్పుడో సినిమాలు చూశారుగా, రాబోయే యుగం ఎలా ఉంటుందో, గడిచిపోయిన యుగం ఎలా ఉందో దాంట్లో స్విచ్ అయ్యి కానీ చూపించినట్లుగా ప్రస్తుతం మన పరిస్థితులలో కాపర్లు ఎలా ఉన్నారు, యేసు ప్రభువారి జన్మించే సమయాల్లో ఆ ఇజ్రాయెల్ దేశంలో కాపర్లు ఎలా ఉన్నారు, అసలు ఇప్పుడు దేవుని దూత చేత వర్తమానం అందుకున్నటువంటి కాపర్లు ఎవరు, ఇది మనకి వాక్య భాగం. పరలోకం నుండి దిగి వచ్చినటువంటి దేవుని దూత పొలములో గొర్రెలను కాచుకుంటున్నటువంటి కాపరులకి వర్తమానం అందించారు కదా, ఆ కాపర్లు ఎవరు అసలు, ఇది మన వర్తమానం. లోకాసువార్త 2వ అధ్యాయం 8వ వచనంలో ఆ దేశములో, ఏ దేశములో, ఆ దేశములో
యేసు ప్రభువారు పుట్టిన దేశములో, ఆసియా ఖండములో, భూమధ్య ఆ ప్రాంతమైనటువంటి బెత్లెహేములో, యెరూషలేము రాజు పరిపాలిస్తున్నటువంటి ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచున్నారు. చాలు, ఇప్పుడు అందరూ వినండి. వింటేనే వాక్యం అర్థమైంది. వినకుండా విమర్శించకూడదు ఎవరు కూడా. వీక్షకులు, యూట్యూబ్లో చూసేటువంటి వారు కూడా వినండి మొదటగా వాక్యాన్ని. ఇప్పుడు ప్రస్తుతం మనం చదివినప్పుడు మన ప్రాంతానికి మన ఉద్దేశ ప్రకారమే మనం వర్ణించుకోకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు కాలపు తలంపులనే ఆలోచన చేయకూడదు. ఆ దేశములో అన్నప్పుడు ఆ దేశమునికి వెళ్ళాలి. అక్కడ దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, వాక్యం చెప్పబడినప్పుడు ఎలా ఉన్నాయి, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు మనకి రాయబడినటువంటి రచయిత యొక్క ఉద్దేశాలు మనకు తెలుస్తాయి. ఎవరి ద్వారా దేవుడు మాట్లాడిచ్చాడో, దేవుని ఉద్దేశం ఏమిటో మనకు అర్థమవుతుంది. కేవలం మనం కాపర్లు అనగానే ఈ గొల్లలో యాదవులు అని కులానికి సంబంధించినట్లుగా మనం అనుకుంటున్నాం. కాపర్లు అనగానే, గొల్లలు అనగానే ఎవరు గొర్రెలు కాసుకునేవాళ్ళు, గొర్రెల మేకలు కాసే వాళ్ళని కాపర్లే అంటాం. గేదెలు ఎడ్లు బర్రెలు కాసే వాళ్ళని కాపర్లే అంటాం. తర్వాత పందులు కాసే వాళ్ళని కాపరే అంటాం. తర్వాత ఆ పొలాల్లో వరి కోత అయిపోయిన తర్వాత బాతుల్ని తిప్పుతారు. బాతులు మేపే వాళ్ళని కూడా బాతులు కాపర్లు అంటారు. కాపర్లు అంటే పశువులను మేపేవారిని కాపర్లు అంటారు. కాపర్లలో ఎన్ని రకాల మంది ఉన్నారు? బైబిల్ ప్రకారంగా మనం అనుకునేది కాదు. కాపర్లలో ఎన్ని రకాల కాపర్లు ఉన్నారు మీకు ఎంతమంది తెలిసి చెప్పండి. కాపర్లలో రకాలు ఎవరు ఉంటారండి? ఏది మేపినా కాపరేగా అనుకుంటారు. కాపర్లలో 4 రకాల కాపర్లు ఉన్నారు. మొదటిది సాధారణమైనటువంటి కాపరి. సాధారణమైన కాపరి పశువుల మందలు మేపుకోవచ్చు, గొర్రెల మందలు మేపవచ్చు, పందుల మందలు మేపవచ్చు, బాతుల మందలు మేపవచ్చు. వీళ్ళందరినీ సాధారణమైనటువంటి కాపర్లు అంటారు. సాధారణంగా మామూలుగా పొలాల్లో మేపుకునేటువంటి కాపర్లు అంటారు వీళ్ళని. రెండో రకమైనటువంటి కాపర్లు ఉన్నారు. వీళ్ళెవరు అంటే సంఘ కాపరులు. సంఘ కాపరులు ఒక సంఘానికి సేవకుని బైబిల్ పదంగా కాపరి అని చెప్పబడుతుంది. బైబిల్ భాష ప్రకారము సేవకుని, పాస్టర్ని ఏమంటారు? కాపరి. అంటే ఎందుకు కాపరయ్యాడు ఆయన అంటే విశ్వాసుల్ని బైబిల్లో గొర్రెలతో పోల్చబడింది. మేకలు గొర్రెలు, ఎడమ ప్రక్కన ఉన్న వారిని మేకలు అన్నాడు, కుడి వైపున ఉన్న వారిని గొర్రెలు అన్నారు. అంటే మేకలు గొర్రెలు రెండు కలిస్తే ఒక మంద. ఈ మందను కాయటానికి ఒక కాపరి అవసరం. ఆ కాపరే సేవకుడు, ఒక పాస్టరు. ఇప్పుడు రెవరెండు అలాగ పెట్టుకుంటారు, కానీ నేను షఫాడ్ అనడానికే ఇష్టపడతాను. నేను న్యూ అపోస్తలిక్ చర్చిలో చేస్తే నా పదవి ఇప్పటికీ కూడా వాళ్ళ లిస్టులో షఫాడ్ పి సమర్పణ రావు అని ఉంటుంది. నాకు అదే ఇష్టం. షఫాడ్ అంటే కాపరి, మందకు మాదిరికరముగా నడవేసే కాపరి, మందకు ముందుగా నడిచే కాపరి, మందని సరైనటువంటి రీతిలో నడిపించేటువంటి కాపరి. కాబట్టి ఆ కాపరిగా పాస్టర్ని దేవుడు ఉంచాడు సంఘంలో. ఎన్ని రకాల కాపర్లు ఇప్పుడు చూసాం? 2. మొదటిది సాధారణమైనటువంటి సామాన్యమైన కాపర్లు. రెండవది సంఘ కాపర్లు. సంఘం ఉండాలి. సంఘాన్ని దొడ్డి అన్నారు, విశ్వాసాన్ని గొర్రెలు అన్నారు, సేవకుని కాపరి అన్నారు. ఇది సంఘ కాపర్లు. ఇవన్నీ కూడా బైబిల్లో రెఫరెన్స్ అన్నీ ఉన్నాయి. సాధారణమైనటువంటి కాపర్లు మన బైబిల్ గ్రంథంలో మొట్టమొదట సాధారణమైన కాపరి ఎవరు చెప్పండి? గొర్రెలు మేపింది దావీదు. మధ్యలోకి వెళ్ళిపోయావు, ఇంకొంచెం ముందుకు వచ్చావు.
మరి అట్లా రావాలి, ఆలోచన రావాలి మీకు. మొట్టమొదటి గొర్రెలు మేపింది ఎవరు అంటే హేబేలు. తన మందలో శ్రేష్టమైనటువంటి గొర్రె పిల్లలను తీసుకొని వచ్చి దేవునికి బలి అర్పించాడు. హేబేలు గారు గొర్రెల కాపరి, యాకోబు గారు గొర్రెల కాపరి, దావీదు గారు గొర్రెల కాపరి. అలాగున మనం ఒక్కొక్కరిని చూస్తూ వస్తే మోషే గారు గొర్రెల కాపరి, ఆమోస్ గారు ఉన్నారు ప్రవక్త. ఆయన ఎడ్లని ఆవుల్ని కాసుకునేవాడు. ఆవులు ఎడ్లు అవి కానుండేవి. ఆవులు పాలు పితికి పెరుగు, పాలు, వెన్న, నెయ్యి ఆ పట్టణంలో అమ్ముకునేవాడు. ఎలాగున మనము కాపర్లను గురించి సాధారణమైనటువంటి కాపర్లు మోషే గారు, దావీదు గారు, అలాగనే యాకోబు గారు, ఎలాగ వీళ్ళంతా కూడా కాపర్లుగానే ఉన్నారు. ఐగుప్తు దేశంలోకి వచ్చినప్పుడు యాకోబు గారు వాళ్ళని గోషాను అనేటువంటి ఆ ప్రాంతంలోనికి ఎందుకు తరిమారో తెలుసా? ఐగుప్తు రాజులు వీళ్ళకి పశువుల మందలు ఉన్నాయి, ఒంటెలు, గాడుదలు, ఒంటెలు, గాడుదలు, ఈ గొర్రె మేకల మందలు అన్నీ ఉన్నాయి. ఐగుప్తులకి అవి అసహ్యం కనుక వీళ్ళని ఊరు బయట దూరంగా ఉంచండి అన్నారు. మన పితరులు వారు సాధారణమైనటువంటి కాపర్లుగా బ్రతికారు. ఇది మొదటిది. రెండవది సంఘ కాపరి. మూడవది ప్రధాన కాపరి. మూడవది ప్రధాన కాపరి. ప్రధాన కాపరి మీకు వాక్యానికి ఉపద్ఘాతం చెప్తున్నా. అసలు ఆ కాపర్లు ఎవరో తెలుసుకోవడం కోసం కాపర్లోని తేడా చెప్తున్నాను మీకు. కాపర్లు ఎన్ని రకాలుగా ఉన్నారో చెప్తున్నా. ఎందుకంటే గొల్లల గురించి చెప్పండి అంటే ఎప్పుడు వినేదే గొల్లల గురించి. దేవుని దూత గాబ్రియేలు గారు వచ్చాడు, భయపడకూడదు అన్నాడు, వెలుగు వచ్చింది, వారి చుట్టూ ఉంది, వారు భయపడ్డారు, యాక్షన్ చేశారు, ఇవన్నీ రోజు చెప్పుకునే అవన్నీ అర్థమైంది కదా. ఈ నెల రోజుల్లో రోజు మన బ్రదర్స్ అందరూ చెప్తానే ఉన్నారు, తెలిసిన వాస్తవం. అసలు యెరూషలేములో ఉన్నటువంటి ఆ కాపర్లకి దేవుని దూత వర్తమానం ఎందుకు చెప్పింది, అది ఇప్పుడు మనం తెలుసుకునేది. మూడవది ప్రధాన కాపరి. ప్రధాన కాపరి అని ఎవరికి పేరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకి. దేవుని స్తోత్రం. దేవుడు మమ్మల్ని కాపర్లుగా పెట్టి మాలో ప్రధాన కాపరి ఆయన. నేను గొర్రెలకు గొప్ప కాపరిని అన్నాడు. గొర్రెలు నా స్వరం వినును, నేను నా గొర్రెలను ఎరుగుదును అన్నాడు. అందుకే దావీదు గారు అన్నాడు, యెహోవా నా కాపరి అన్నాడు. నేను గొర్రెలకు కాపరినే కానీ ఆయన నాకు కాపరి అన్నాడు. ఈ రోజున యేసు ప్రభు వారిని ఎవరైతే విశ్వాసులయ్యా, నేను గొర్రెను, నీవు నాకు ప్రధాన కాపరివయ్యా, నన్ను కాయి, నన్ను మేపు, నన్ను నీ స్వాధీనంలో ఉంచుకో అని గొర్రెగా ఒప్పుకొని విధేయత కలిగి ఎవరైతే ప్రధాన కాపరి హస్తాల్లోనికి వెళతారో వారి జీవితాలన్నీ దేవుడు అభివృద్ధికరముగా ఉంచుతాడు. దేవుని స్తోత్రం. క్షేమకరముగా ఉంచుతారు. ఇక మనము ఆ క్రూర మృగాలకు భయపడవలసిన పని లేదు. అందుకే ఆయన అన్నాడు, నన్ను ఆయన పచ్చిక కలిగిన చోటల నన్ను పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపిస్తాడు, నాకేమీ లేదు అన్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకు అంటే ఆయన మనకు కాపరిగా ఉంటే, ఆయన కాపరి కింద కాపరిని వెంబడిస్తూ ఉంటే మనకే కొదువు ఉండదు, ఏ భయమో ఉండదు. దాన్నే పేతురు గారు అన్నాడు, ప్రధాన కాపరి ప్రత్యక్షమగునప్పుడు వాడబారని మహిమ కిరీటమును పొందుతాను. ఎంత శ్రేష్టమైనటువంటిదండి కాపరిగా ఉన్నటువంటి మనకి. నేను కాపరిగా ఉన్నా, నాకు ఒక మహిమ కిరీటము కావాలి. ఆ కిరీటం ఎవరిస్తారంటే ప్రధాన కాపరి ప్రత్యక్షమగునప్పుడు అన్నాడు. అన్ని రెఫరెన్స్లు ఉన్నాయి, సమయం లేదు అందుకని మీకు చూపించట్లేదు. బల్లారాధంలోనికి వెళ్ళాలి మనం. ప్రధాన కాపరి ప్రత్యక్షము కాబోతూ ఉన్నాడు. ఆ కాపరి ప్రత్యక్షమగినప్పుడు మనందరికీ కూడా వాడబారని మహిమ కిరీటాలని ఇస్తాడు. ఇప్పుడు ఎన్ని రకాల కాపరులను చూసాం మనం? 3 రకాలు చూసాం. సాధారణమైన కాపరి, తర్వాత సంఘ కాపరి, ప్రధాన కాపరి. ఇప్పుడు మనము యేసు ప్రభువారు జన్మించిన కాలంలోనికి వెళదామండి.
యేసు ప్రభు వారు జన్మించిన కాలంలోనికి వెళదాం. అక్కడ యేసు ప్రభు జన్మించిన దినాలు చలికాలం, అది మంచు కాలము. ఆ కాలములో వారు పొలములో ఉండి మందను కాచుకుంటున్నారు. మేపుకోవట్ల, పగులు మందను మేపుతారు, రాత్రుల్లో మందను కాస్తారు. మేపుట వేరు, కాయుట వేరు. కాయుటం అంటే మందంతా ఒక దగ్గర కూర్చబడి దాని చుట్టూ కాపరులు ఉంటారు. క్రూర మృగములు రాకుండా కాపుదలుగా ఉంచుతారు. మేపడం అంటే వాటి వెనకుండి వాటిని తరుగుతూ ఉంటారు, పా 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 అని. అందుకని యేసు ప్రభువారు ఆఖరిగా తన శిష్యులకు దర్శనమిచ్చిన ఆ సముద్రము ఒడ్డున నిలబడి అప్పుడు అన్నాడు, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? యోహోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఆంద్రియా, నన్ను ప్రేమిస్తున్నావా? వారికి అప్పగించినటువంటి పని, ఒక్కరికి అప్పగిస్తే వారందరికీ చెప్పినట్టే ఆ పని. నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అన్నాడు. అలాగైతే నా గొర్రె పిల్లలను నీవు మేపు, నా గొర్రె పిల్లలను మేపు, నా గొర్రెల్ని కాయి, నా గొర్రె పిల్లల్ని కాయి. 3 విషయాలు 3 సార్లు చెప్పాడు. గొర్రెల్ని కాయాలి, గొర్రె పిల్లల్ని మేపాలి, కాయాలి. ఇలాగున ప్రధాన కాపరి ప్రత్యక్షమవుతాడు. ఇప్పుడు మనము యేసు ప్రభు కాలంలోనికి వెళదాం. ఎక్కడికమ్మా? కాకానే. ఇంత వాక్యం జరుగుతుంటే నువ్వు వినండి. దేవుని స్తోత్రం చెప్పండి. అసలు గొల్లల సంగతి మాకెందుకండి, ఏదో ఒక వాక్యం చెప్పక అంటే ప్రపంచానికి అవసరం. ఎంతోమందికి తెలియని విషయం ఇది. యేసు ప్రభు కాలంలో ఉన్నటువంటి కాపర్లు, గొల్లలని, యాదవులని, వారు గొర్రెలు కాసుకునే వారు సామాన్యమైన వారు అని తలస్తున్నారు. సరే, మంచిది. మనం ఇంతకాలం అనుకున్నట్లుగా వారు సామాన్యమైన గొర్రెల కాపర్లే అనుకోండి. ఇప్పుడు మీరు చూశారుగా వీళ్ళ వేషధారణ, వీళ్ళ వేషధారణ చూశారుగా, గొల్లలు ఇలాగ ఉంటారని. ఇప్పుడు చెప్పండి, మీరు ఎలాంటి గొల్లలు అంటే ఇలాంటి గొర్రెలు కాసుకునేవారు వేషధారణ సరిగి లేకుండా, భాష సరిగి లేకుండా, ఇలాంటి వారు ఎక్కడో పొలంలో ఉంటే దేవుని దూత వచ్చి వారికి చెప్పింది కరెక్టే. గాబ్రియల్ గారు వచ్చి చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఊర్లోనికి వెళ్ళి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు, మేము చూసాము అని వీళ్ళు వెళ్ళి చెబుతారు. ఎవరు వింటారు? వింటారు ఎవరన్నా? రాజు వింటాడా? శాస్త్రుల పరిచయాలు వింటారా? ప్రధాన యాజకులు వింటారా? యూదులు వింటారా? అసలు పౌలు భక్తుడు లాంటి వాడే గమనీయులు పాదముల యొద్ద తర్బీదు పొంది యూదులలో మతనిష్ట కలిగిన వాడు, ఎంత ప్రఖ్యాతగాంచినటువంటి పౌలు గారు వచ్చి యేసు నాకు కనపడ్డాడు, నేను చూశాను, ఆయన దర్శనం నాకు అయింది అంటే, ఒక పీచోడ నీకు కనపడడం ఏంటి? మేము నిలువుడంగి వేసుకొని నడుకట్లు కట్టుకొని ఏబోదు ధరించి ప్రజల పాప క్షమాపణ నిమిత్తము 24 గంటలు దేవాలయంలో యాజక ధర్మం చేసేవాళ్ళం, మాకు కనపడాలి కానీ మీకు కనపడడం ఏంటి? నమ్మలా పౌలు గారు చెప్తే కూడా. స్టెఫను రాళ్ళతో కొట్టబడుతున్న సమయంలో పరలోకం తెరవబడింది, ఆయన సింహాసనం నేను చూస్తున్నాను అంటే, వీడి పిచ్చోడు సావు కేకలు పెడుతున్నాడు అనుకున్నారు. యూదులు వారు అంత తేలిగ్గా ఏ మాటను నమ్మరు. వీళ్ళు సామాన్యులైతే కాపరులుగా, గొల్లలుగా, పశువులు మేపుకునే వారిగా ఆ పొలాల్లో గొర్రెలు కాసుకుంటుంటే వారు వచ్చి చెబితే యేసు ప్రభువు జన్మించాడంట, లోకరక్షకుడు మెస్సియాగా లోకంలో జన్మించాడంట అని నమ్మి ఎంతమంది ఆ వార్తను విశ్వసిస్తారు చెప్పండి? ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి. ఈరోజు తుఫాన్ నగర్లో ఉన్నటువంటి నీవు, లేదు ఏ ప్రాంతంలో ఉన్నా నీ ప్రాంతం ఏదో, నీవేదో
నీది ఒక పెద్ద హోదా కాదు, నీవు రాజకీయంగా నీకు పలుకుబడి లేదు, ఉద్యోగపరంగా నీది ఒక పెద్ద హోదా కాదు, నీవు ఐఏఎస్ కాదు, ఐపీఎస్ కాదు, ఏదో 4th క్లాస్ ఎంప్లాయో లేకపోతే కూలియో చేసుకుంటున్నావు. నీ వెళ్ళి సీఎంతో మాట్లాడగలవా? సీఎంకి సలహాలు ఇవ్వగలవా? సీఎంతో మాట్లాడి, లేదు ఒక ఎమ్మెల్యే గారితో మాట్లాడి నీవు చెప్పింది ఏదైనా చేయగలరా? చేయలేరు. మరి పొలంలో గొర్రెలు కాసుకునే వాళ్ళు వచ్చి రక్షకుడుగా పుట్టినటువంటి మెస్సియాని మేము చూసాము, అదిగో ఆ పశువుల పాకలో ఉన్నాడు అని చూసి వచ్చి చెబితే ఎంతమంది నమ్ముతారు? ఆ ప్రాంతంలో ఎంతమంది నమ్ముతారు? ఎవరు నమ్మరు? సామాన్యమైనటువంటి వారు చెప్తే నమ్మరు. ప్రసంగి గ్రంథంలో ఒక మాట చెబుతున్నాడు, 9వ అధ్యాయం 13వ వచనం నుండి. ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట చెబుతున్నాడు. ఏనండి, ఒక విషయాన్ని నేను గ్రహించాను, అది నా దృష్టికి జ్ఞానమిది అనుకున్నాను, గొప్పదిగా అనిపించింది. అది ఏమనగా, ఒక చిన్న పట్టణం ఉంది, అందులో కొద్దిమంది కాపురం ఉన్నారు, దాని మీదకి ఒక గొప్ప రాజు యుద్ధమునికి వచ్చాడు. ఆ యుద్ధము జరిగే సమయంలో ఆ చిన్న పట్టణంలో ఒక పేదవాడు ఉన్నాడు. ఆ పేదవాడు గొప్ప జ్ఞాని. ఏంటంట? ఒక చిన్న పట్టణం. అందరు వినండి, ఇంకా చదివింది దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక చిన్న పట్టణం, ఆ పట్టణం మీదకి ఒక గొప్ప రాజు యుద్ధానికి వచ్చాడు. బలహీనుని ఒక బలవంతుడు పట్టుకొని నలిపేస్తూ ఉంటే, చంపేస్తూ ఉంటే గెలవగలడా? గెలుస్తాడా? బలవంతులు యవనస్తుల చేతిలో వృద్ధులు పనికిరారు, బలవంతుని చేతిలో బలహీనుడు గెలవలేడు, ఓడిపోతాడు. ఓ చిన్న పట్టణము అది. గొప్ప రాజు పట్టణం మీదకి యుద్ధానికి వచ్చాడు. అయితే అదే చిన్న పట్టణంలో ఒక పేదవాడు ఉన్నాడు. ఆ పేదవాడు గొప్ప జ్ఞాని. దేవునికి స్తోత్రం. ఇలాంటి పేదవారిలో, చిన్న కుటుంబాల్లో, చిన్న పట్టణాల్లో గొప్పవారు ఉంటారు, జ్ఞానులు. తన జ్ఞానము చేత గొప్ప రాజు చేతిలో యుద్ధములో నుండి తన పట్టణాన్ని కాపాడుకున్నాడంట. ఒక పేదవాడు, చిన్నవాడు జ్ఞానముతో ఆ పట్టణాన్ని కాపాడాడు. అయినను అసలు ఆ పేదవాని జ్ఞానమును ఎవ్వరునూ జ్ఞాపకం ఉంచుకోవాలా. ఎస్తేరు గ్రంథంలో కూడా మనం చదువుతాం కదా, మొర్దెకై విషయంలో అతడు యూదుడు, రాజు ప్రాణమును కాపాడాడు. రాజు ప్రాణమును కాపాడితే వార్త రాజమందిరంలో చేరింది, రాజు తప్పించబడ్డాడు, అది గ్రంథస్థం చేయబడింది. కానీ మొర్దెకైని ఎవరు పట్టించుకోవాలా? పేదవాడి జ్ఞానము తృణీకరించబడుతుంది అంటున్నాడు సొలొమోను. అలాగైతే జ్ఞానుల జ్ఞానమే నిరర్ధకమైపోయి పేదవాడుగా ఉన్నాడు కనుక అతని మాట ఎవరు వినని సమయంలో అలాంటి వారు ఉన్న ఆ ప్రాంతాల్లో ఎవరండి పొలంలో గొర్రెలు మేపుకునే వాళ్ళ మాటిని నిజమే మెస్సియా పుట్టాడు మన లేఖనాల్లో చూసినట్టుగా అని నమ్మేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎందుకు యేసు ప్రభువారు, ఎందుకు దేవుడైన యెహోవా సృష్టికర్త అయినటువంటి తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు జన్మను ఎక్కడో పొలములో ఉన్నటువంటి కాపరులకు చెప్పవలసి వచ్చింది? వారి ద్వారా ప్రపంచం ఏం నేర్చుకుంటారు? తృణీకరించబడిన వారు కదా, ఎన్నిక లేని వారు కదా, కాపరులంటే పొలాల్లో తిరిగేవారు, శుభ్రం ఉండదు, స్థానం అలాంటివి ఏమీ ఉండవు కదా, ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు వస్తారో తెలియదు. అలాంటి వారి ద్వారా దేవుడు తన కుమారుడైన క్రీస్తు జననం విషయాన్ని మొట్టమొదట పరలోకం నుండి దిగి వచ్చినటువంటి దేవుని దూతలు ఆ కాపరులకు ఎందుకు వర్తమానాన్ని ఇస్తారు?
వారు చెబితే అలా ప్రపంచానికి తెలుస్తుంది. ఆలోచన చేయాలి మనం. ఇప్పుడు ఆలోచన చేయండి. పేదవాడి జ్ఞానం తృణీకరించబడింది. దేశాన్ని, తన రాజ్యాన్నే కాపాడుకున్నాడు, కానీ అతను లెక్క చేశారు ఎవరైనా? మొర్దెకై రాజు ప్రాణాన్నే కాపాడాడు. మొర్దెకైని లెక్క చేశారు ఎవరైనా? పొలంలో గొర్రెలు కాసుకున్న వాళ్ళ మాట వింటారా రాజులు? ఎందుకు దేవుడు గొప్ప వాళ్ళకి చెప్పకుండా సామాన్యమైనటువంటి కాపర్లకి చెప్పాడు? ఇది మనం తెలుసుకోవాల్సింది. దేవునికి స్తోత్రం చెప్పండి పెద్దగా. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చెప్తాను మీకు బైబిల్లో. యేసు ప్రభువారు చనిపోయారు, సమాధి చేయబడ్డారు. 3వ రోజున పరలోకం నుండి దేవుని దూత దిగివచ్చాడు. రాయిని పొర్లించి, అప్పుడు గొప్ప భూకంపము కలిగిన మత్తయి సువార్తలో మనం చూస్తాం 7వ అధ్యాయం చివరి వచనాల్లో. కావలి వారు వణికి చచ్చిన వారి వలె అయ్యారు. వినండి, మీరేం దేవుడు ఆడొద్దు, అందుకే నేను రెఫరెన్స్ చెప్పలా. రెఫరెన్స్ చెప్పిన వచనం చెప్పండి, అందుకే మీరు ఇంకా దాన్నే చదువుతూ ఉంటారు. వినండి, అవసరమైనప్పుడు సందర్భాన్ని బట్టి చెప్తా, చదవండి. సమాధికి కాపలా ఉంచడానికి, అయ్యా వంచకుడు 3వ దినమున లేస్తానని చెప్పాడు. ఇప్పుడు అతను లేచాడంటే మా ప్రయత్నములన్నీ కూడా వ్యర్థమైపోతే మా పరువు పోద్ది. అతను లేవకుండా ఉండాలంటే ఇప్పుడు నువ్వు భద్రం చేయాలి అంటే రాజు అన్నాడు, ఇదిగో కావలి వారు మీ ఎదుట ఉన్నారు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్నాడు. కావలి వారిని తీసుకెళ్లారు. కావలి వారంటే ఇప్పుడు మనం ఉన్న ఈ స్థితిలో, మనం ఉన్నటువంటి ఈ సమయంలో ఉన్న కావలి వారిని జ్ఞాపకం చేసుకోకూడదు. ఇప్పుడు ఉన్నటువంటి కావలి వారిని ఏమంటాం మనం? ఏమంటారమ్మా? వాచ్మెను, ఇంకా సెక్యూరిటీ గార్డు, ఇంకా నీకు తెలియదు అసలేమి, అసలేం చెప్పవేంది? ఏమంటారు? గుర్రకా వచ్చాడు అంటారు. సరే, ఇప్పుడు గుర్రకా అనేది మీ టైంలో ఆ పేరు మార్చిపోయింది. వాచ్మెన్లు సెక్యూరిటీ అంటారు. ఒక ఇంటి దగ్గర సెక్యూరిటీ ఉన్నాడు. ఆ సెక్యూరిటీగా, వాచ్మెన్గా బలంగా ఉండి, ఆరోగ్యంగా ఉండి, బాగా బలాజ్యుడు ఎవరన్నా సరే ఏ ఇంటికాడన్నా వాచ్మెన్గా ఉండటం మీరు చూసారా? ఇంకొక 5 సంవత్సరాలు పోతే దేవుడు నన్ను బతికిచ్చుంటే, నువ్వు సరిగ్గా వాక్యం చెప్పలేకపోతున్నావు, ఏదో అపార్ట్మెంట్ కాడ వాచ్మెన్కి పోరాదో అంటారు. అంటే ఏంటి? ముసలోళ్ళు, కుంటోళ్ళు, ఏ పని చేయలేని వాళ్ళు దగ్గుతా కూర్చుంటే ఓరకడ కూర్చో, సోమర్లా కూర్చునే బదులు ఎక్కడో దగ్గర ఆ ప్రెసిడెంట్ గారు అపార్ట్మెంట్ కాడ వాచ్మెన్కి పోవచ్చుగా అని అంటారు. అంటే వాచ్మెన్లు, సెక్యూరిటీ గార్డులు ఎవరు అంటే వృద్ధాప్యంలోకి వచ్చిన వాళ్ళు, అనారోగ్యాలతో ఉన్నవాళ్ళు, ఎందుకు పనికి రానోళ్ళు, వాళ్ళనే వాచ్మెన్గా పెడతారు. ఇప్పుడు యేసు ప్రభు వారి సమాధికి ఉన్నటువంటి కాపలాదారులు ఎలాంటి వారు కాదు, రోమా సైనికులు. రోమా సైనికుడు సామాన్యమైన ప్రజలను 5గురిని గెలవగలిగినటువంటి బలాజ్యుడు. రోమా సైనికుడు ఎంత బలాజ్యుడు అంటే 5గురు సామాన్యమైన ప్రజలను గెలవగలిగిన వారు. ఏ సామాన్యమైన ప్రజలు అంటే మన ప్రాంతంలో ఉండేవాళ్ళు కాదు, యూదుల్లో ఉన్నటువంటి వారిని, యూదాదేశంలో ఉన్నటువంటి వారిని. వారు ఆజానుబాహులు, అంత హైట్ ఉంటారు, వెయిట్ ఉంటారు. వారు చాలా బలాజ్యుడైతే అలాంటి బలాజ్యులను 5గురిని గెలవగలిగిన వారు కావాలి వారు. ఇప్పుడు సమాధి దగ్గర ఎలాంటి కావాలి వారిని? నాలాంటి ముసలి వాళ్ళని కాదు పెట్టింది, 5గురు సామాన్యమైన యూదులను గెలవగలిగిన ఒక్క సైనికుడు. అలాంటి సైనికుల్ని యేసు ప్రభు వారిని సమాధి పెట్టిన యేసేపు కొండకు చుట్టూ పెట్టారంట. చాలా చరిత్ర. అయితే ఇప్పుడు మనకు అది సందర్భం కాదు, కానీ మీకు అర్థం అవడం కోసం చెప్పా. గుడ్ ఫ్రైడేలో చెప్పాల్సింది ఇది. ఆ కొండ చుట్టూ యేసేపు సమాధి తొలసబడినటువంటి రాతి కొండ చిన్నది ఒకటి ఉంది, దాని చుట్టూ ఈ కాపలాదారులను పెట్టారు.
సరే, యేసు ప్రభు వారు 3వ దినమున భూకంపంలా వచ్చింది, పెద్ద శబ్దం అయింది, బాగా బలమైన గాలి వచ్చింది, ఆ సమాధికి పెట్టిన రాయి డొరిలింది. వెంటనే పరలోకం నుండి దేవుని దూత దిగి రావటం ఆ కావలిదారులు చూసి భయపడి చచ్చిన వారి వలె అయిపోయారంట. పడిపోయి ఇప్పుడు మనం మెలుగుతో ఉన్నాము, బ్రతికున్నామంటే వీళ్ళు చెప్పుతారు అని అక్కడ పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు లాగున్నారు. లేండి పాస్టర్ గారు లేడు నడిపించారు అంటే చూసిన వాళ్ళు ఏమనుకోవాలా, చచ్చిపోయాపా అని. మా టైంలో కూడా అదే జరిగింది తెలుసా. సీతమ్మ నగర్ గేటు మీద ఒక హత్య జరిగింది. ముగ్గురు ఫ్రెండ్సే వాళ్ళల్లో ఇద్దరున్నారు. ఇప్పటికీ ఇద్దరున్నారు. ఒక అతను, ఇద్దరిని మనం చూసాంలే, అందరికీ తెలుసు కానీ పేర్లు చెప్పను. ఆ ముగ్గురు ఫ్రెండ్సే గొడవ వచ్చింది. వాడు కత్తి తీసుకొని ముందు ఒక నేసాడు, రెండో వాడిని ధనాధన పొడుస్తుంటే అబ్బా వీడు వేసేస్తున్నాడు, నేను చచ్చిపోతాను రా అని వీడికి ఒక పోటు పడ్డది. వీడు ఆ సీతమ్మ నగర్ గేటు మీద పడిపోయాడు. ఇక వాడిని పొడిసి బాగా వాడు చచ్చిపోయాడని తెలుసుకొని వీడి దగ్గరకు వచ్చి చూస్తే వీడు చచ్చిపోయినట్టు యాక్షన్ చేశాడు. అందుకని వీడు చచ్చిపోయాడని చెప్పేసి వెళ్ళిపోయాడు. తర్వాత వాళ్ళు వేసి బతికాడు, బాగుపడ్డాడు. ఇప్పుడు బాగానే మన మధ్యలోనే తిరుగుతున్నాడు. అలాగా చచ్చిపోయినట్టు యాక్షన్ చేశారు. ఎవరో సైనికులు. అందరూ చూస్తున్నారు ఏం జరుగుతుందో. యేసు ప్రభువారు పునరుద్ధానుడయ్యాడు, బయటకు వచ్చాడు. బయటకు వచ్చినటువంటి ప్రభు మగ్దల మరియతో మాట్లాడాడు. నువ్వు వెళ్ళిపో చెప్పని ఈయన ఆరోహణం అయిపోయినాక వీళ్ళు లేచి పరిగెత్తి యాజకుల పరిచయుల దగ్గరికి వచ్చారు. యాజకుల పరిచయుల దగ్గరికి వచ్చి మత్తయి సువార్త 28వ అధ్యాయము 11వ వచనం చూడండి. వారు వెళ్ళుచుండగా, ఎవరు వెళ్ళుచుండగా? ఆ మరియమ్మ తల్లి పరిగెత్తుకుంటూ వెళ్ళి వార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు ఈ కావలి వారు పట్టణంలోనికి వెళ్ళి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడా కూడి ఆలోచన చేశారు. అబ్బా ఏం చేద్దాం, యేసు ప్రభు నిజంగానే లేవడం వీళ్ళు చూశారంట. ఈ వార్త ఇప్పుడు బయటికి వెళ్ళిపోతే నిజంగానే ఆయన దేవుడు అంటారు, మనం ఎంత చేసిన మన ప్రయత్నాలన్నీ నిష్ప్రయోజనం అయిపోయినాయి అని చెప్పుకుంటూ ఆ సైనికులకి చాలా ద్రవ్యం ఇచ్చారంట, డబ్బులు ఇచ్చేసారా. బాయ్ మీరు చూసింది ఏం చెప్పబాకండి, ఇప్పుడు మేం చెప్పింది చెప్పండి. ఏం చెప్పాలయ్యా అంటే, మేము నిద్రపోతూ ఉండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి ఆయన్ని తీసుకొని పోయారని మీరు చెప్పండి అంటే వాళ్ళు అన్నారు, అయ్యా ఇది ప్రధాన యాజకులకి రాజులకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా అంటే, మేమున్నాం కదరా మీకెందుకు, ఇంకా కావాలంటే డబ్బు తీసుకోండి, ఇదే చెప్పండి, సచ్చే వరకు మీరు ఇదే చెప్పాలి, మేము ఏదో ఇస్తే అది చూసుకుంటామని వాళ్ళకి చెప్పి పంపించారు. నేటి వరకు అదే అక్కడ యూదుల్లో ప్రచారం అయిపోయింది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువారు ఎవరి ఎదుట పునరుద్ధానుడయ్యాడు వారు చెబితే, ఎవరు చూశారో వారు చెబితే ప్రపంచం నమ్మిద్ది. వారు చూసిన సత్యాన్ని మరుగుపరిచి అబద్ధాన్ని ప్రచురం చేశారు, అదే వెల్లడైపోయింది. ఎందుకు యేసు ప్రభువారు ఎలాగున ప్రతి కార్యము కూడా ఒక సామాన్యమైనటువంటి వారిని ఎన్నుకొని వారి ద్వారా చేపిస్తున్నాడంటే, వారి కాలంలోనికి వెళితే వారు సామాన్యులు కాదు అని తెలుస్తుంది. ఈ కాపర్లు ఇప్పుడు పొలములో ఉన్నారు. పొలములో ఉన్నటువంటి కాపర్లు దేవుని దర్శనమును చూస్తున్నారు. దేవుని దర్శనమును చూసి దేవదూతలు దిగి వచ్చారు. ఒక ప్రశ్న ఇక్కడ, పరలోకం నుండి సర్వ సైన్య సమూహము అక్కడికి దిగి వచ్చింది. ఆ వెలుగంట దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. ఇప్పుడు చెప్పండి మీరు, నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఒక్క దూత దిగి వస్తేనే
ఆ వెలుగు, ఆ మహిమను చూడలేక కావలి వారంతా భయపడి వణికిపోయారే. పరలోకము నుండి దిగి వచ్చిన దూతలు అంతమంది దిగి వస్తే ఆ వెలుగు ఆ ప్రాంతం అంతా కలిగితే ఆ చుట్టుప్రక్కల ఎవరు చూడలేదా? చూడలేదమ్మా నా అమ్మగారు? చూసి మరి ఎవరికి చెప్పావు? ఆ ఇళ్ళల్లో ఎవరు చూడలేదా? ఆ వెలుగు ఎవరు కనిపించలేదా? కేవలం కాపర్లకే కనపడ్డదా? నిజమేనండి, ఈ పాయింట్ మాకు అర్థం కాల, ఇప్పుడు అర్థమైందండి అనుకుంటా. ఇటువంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. నక్షత్రం అంట జ్ఞానులు నడిపిస్తే నక్షత్రం వాళ్ళకొక్కలకే కనపడదా? ఎవరికి కనపడలేదా? నక్షత్రం ఆ ఇంటి మీదకి వచ్చినప్పుడు హెరోదు సైనికులు చూడలేదా? వీరికి కనపడ్డ నక్షత్రం ప్రజలకు కనపడితే ప్రజలు వెళ్ళి ఇదిగో ఈ ఇంట్లోనే యేసుప్రభు ఉందని చెప్పలేదా? హెరోదు ఎందుకు జ్ఞానులను ఒంటరిగా పంపించాడు? తన సిఐడి విభాగం లేదా? గూఢచారులను పంపించకూడదా? ఎందుకు హెరోదు జ్ఞానులు వెంట గూఢచారులను పంపించి తెలుసుకోలేకపోయాడు? ఇవన్నీ కూడా ప్రశ్నలు, ఒకదాని వెంట ఒకటి అన్నీ మీకు తెలియజేస్తా. ఈరోజు మనం కాపరుల గురించి చెప్పుకుంటున్నాం. దూతల సర్వ సైన్యము దిగి వస్తే ఆ వెలుగు వీరికి మాత్రమే కనబడితే చుట్టూ ఉన్నవారు చూడలేదా? మనం ఆలోచన చేయాలి. దూతలు పరలోకమును దిగి వచ్చారు, దేవుని మహిమ కాపరుల చుట్టూ ఉంది. సరే, మరి ఎందుకు చూడలేకపోయారు అక్కడ ఉన్నటువంటి వారంటే, ఇప్పటికీ మనం యూట్యూబ్లో చూడండి, న్యూజిలాండ్, ఐర్లాండ్, స్విట్జర్లాండ్, అమెరికాలో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రాలు అవి? ఇవన్నీ ఉంటాయి. అమెరికాలో రాష్ట్రం మొన్నే మంచు తుఫాను వచ్చేసింది, మంచు కురిసి ఇల్లులన్నీ కప్పివేయబడ్డాయి. అలాంటి ప్రాంతాలు అవి. ఎక్కువగా మంచు కురుస్తుంది, ఎవ్వరూ బయటికి రారు. ఏ వ్యక్తి బయటకు రారు, గడ్డగడ్డిపోతారు, జీరో మైనస్ అవి. అలాంటి రోజుల్లో వారు గొర్రెల మందలను కాచుకుంటున్నారు. దయచేసి వినండి, ముగిస్తా నేను. మరో పార్ట్ ఇంకొక రోజు చెప్పుకుందాం అండి. గొర్రెలు ప్రత్యేకమైనవి, ఇళ్లలో తిరిగే గొర్రెలు కాదు. బర్రెలు గొర్రెలు కాసుకునే వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? వాళ్ళు 10 ఇళ్లల్లో బర్రెలన్నీ కలిసి ఒకడ మేపుతాడు. 10 మంది గొర్రెలను కలిపి ఒకళ్ళు మేపుతారు. అలాగా 10 మంది ఇళ్లల్లో గొర్రెలు కాదు అవి. గొర్రెలు ప్రత్యేకమైనటువంటివి. గొర్రెలను పరుండబెట్టినటువంటి స్థలము ఒక ప్రత్యేకమైనటువంటి స్థలము, పొలము. ఆ పొలము బోయాజు పొలము. ఆ పొలం ఎవరి కింద ఉంది ఇప్పుడు అంటే, యెరూషలేమును పరిపాలిస్తున్న రాజు కింద ఉంది. దేవాలయం మాన్యం అంటారు వాటిని. దేవాలయానికి సంబంధించిన పొలం అది. ఆ పొలములో పండిన పంట ఇదిగో ఈ సత్రానికి వస్తుంది. సత్రాలు అంటే మనం అనుకుంటాం ఆ పడాభిపురంలో అక్కడ ఒక సత్రం ఉంటుంది, ఇప్పటికీ ఉంది సత్రం బడి అని. అందులో కూర్చొని వాద్యకారులందరూ కూర్చొని నేర్చుకునేవాళ్ళు. ఇదివరకు దిక్కులేని వాళ్ళు, రోడ్ల మీద వెళ్ళేవాళ్ళు, అక్కడ ఉండేవాళ్ళు. ఇప్పటికీ సత్రాలు ఉన్నాయి. సత్రాల యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ప్రయాణికులకు అక్కడ వారు ఉండడానికి స్థలం ఇస్తారు. ఆ సత్రములోనికి చేరిన వారికి భోజనం పెడతారు. వారు వెళుతున్నటువంటి పశువులకి మేత ఇస్తారు. అందుకని సత్రాల్లో వారి పేరుని లిఖింపజేసుకొని అందులో ఉంటారు. ఇప్పుడు ఈ భూమి అంతా యెరూషలేమును పరిపాలిస్తున్న హేరోదు పరిపాలన కిందకు వెళ్ళింది. ఇది దేవాలయము మాన్యం. దేవాలయం మాన్యం. దాంట్లో పండించినటువంటి పంట అంతా యెరూషలేము కిందకు ఉంది, యెరూషలేములోనికి వెళుతుంది. అక్కడ నుండి సత్రానికి వస్తుంది. అక్కడ వెళ్ళే వారికి వచ్చేవారికి భోజన సదుపాయాలు కూర్చడానికి బోయాజు పొలము అంటారు. అది బోయాజు రూతుల పొలము. ఆ పొలములో ఇప్పుడు గొర్రెలు ఒక దొడ్డిలాగా కట్టి అందులో వాటిని కాస్తున్నారు. రాత్రి సమయం గనక వారు కాసుకుంటున్నారు.
చలి మంట వేసుకున్నారని ఉందా ఇప్పుడు అక్కడ? ఉందా? చలి మంట వేసుకున్నారని? సరే, ఉన్నా లేకపోయినా రాత్రి సమయం కనుక మంట వేసుకుంటే 2 విధాలుగా వారికి ఉపయోగం. మొదటిది, క్రూర జంతువుల నుండి వారి దగ్గర ఉన్నటువంటి పశువులను వారిని కాపాడుకోవడానికి మంట వేసుకుంటారు. ఒక పెద్ద మంట ఎందుకు వేసుకుంటారు అంటే, పొలాల్లో క్రూర మృగముల బారి నుండి తప్పించుకోవడానికి, తమ మందను కాపాడుకోవడానికి ఆ మంట వేసుకుంటారు. రెండవ ఉపయోగం ఏంటంటే, ఈ కురుస్తున్న మంచు చలిలో గడ్డగట్టుకొని పోకుండా వీరికి వెట్ట కలగడానికి మంట వేసుకుంటారు. ఇప్పుడు గొర్రెలు ప్రత్యేకమైనవే. అవి దేవాలయంలో, యెరూషలేము దేవాలయంలో బలి కొరకు అర్పించేవి. అవి బలి అర్పణ కొరకు అవి అక్కడ ఉంటాయి. బలి అర్పించడానికి ప్రజలు తీసుకొస్తారు కదా. మరి ఈ గొర్రెలు ఏమిటి అనుకుంటాం మనం. ప్రజలు తీసుకొచ్చిన గొర్రెల్ని ఇవి బాగాలేదు అని చెప్తారు. ఎవరు? యాజకులు. అక్కడ ఉన్నటువంటి యాజకులు. మీరు గొర్రెలు తెచ్చారనుకోండి, ఆ గొర్రెలను అటు చూసి ఇటు చూసి తోకెత్తి చెవెత్తి అటు చూసి ఇటు చూసి ఇక్కడ మచ్చ ఉన్నదా అని దేవుడు ఒప్పుకోడు అని చెప్పేస్తారు. దేవుడు ఒప్పుకోడు అని ఆ గొర్రెల్ని దేనికి పనికిరావు అంటారు. ఇప్పుడు ఎక్కడో నజరేతు నుండి వచ్చారు వాళ్ళు బయలుర్పించడానికి దేవాలయంలో. ఇప్పుడు ఎలా వెళ్ళాలా? ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ముడి కట్టుకొని వెళ్ళారు, ఎక్కడికి? వెలంగిని వెళ్ళారు. ముడి కట్టుకొని మూట కట్టుకొని వెళ్ళారు డబ్బులు. ఆడకు పోయిన తర్వాత వాళ్ళు చూడకుండా వేస్తున్నాం కాబట్టి గల్లాల్లో చిత్తియో బొత్తియో చినిగిపోయినాయో ఎవరో ఒకళ్ళు ఎవరు అబ్జెక్షన్ పెట్టాల. అదే వాళ్ళ చేతికి ఇచ్చామనుకో, లెక్కేసి ఇది పనికిరాదు, ఇది ప్లాస్టర్ అంటే ఇచ్చారు, ఇది చినిగిపోయిందని పక్కన పెట్టారు అనుకో, అప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం ఒప్పుకున్న ఈ తీసుకెళ్ళింది తప్ప మన కాడ ఏమీ లేవు. అప్పుడు ఏమవ్వాలా? కొబ్బరికాయ కొడతాను కానీ కొబ్బరికాయలు తీసుకున్నాం. అక్కడికి తీసుకెళ్ళినాక కొట్టగానే టపామని పగిలి పువ్వు ఉంది దాంట్లో. పువ్వు ఉన్న కొబ్బరికాయ అంట పనికిరాదంట దేవునికి పూజకి అన్నారు అనుకో, ఇంకా కొబ్బరికాయలు లేవు. ఏం చేయాలా? అక్కడ జరిగేవి అవి. మనం వెలిగించిన కొవ్వొత్తులు ఉంటే వరుసగా ఇంతలో అవి తీసుకెళ్తాం మనం దేవుడి మీద ప్రేమతో. ఆడ వెలిగించాడు దర్గానాలు అని ఆపుతారు, అవి తీసి బొట్టలేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? వాటిని అటు ఇటు చెక్కి మళ్ళీ అయ్యే తీసుకొచ్చి ఆడ పెడతారు. అయ్యే మనం కొనుక్కొని వెళ్తాం. మళ్ళీ దేవాలయంలో జరుగుతుంది అది. ఇప్పుడు ఆ గొర్రెల్ని ప్రజలు బలి అర్పించడానికి తీసుకొని వస్తే ఇది పనికి రాదు, దేవునికి ఒప్పుకోడు, ఇది మచ్చ ఉంది చూడు, తోక్కాడ చెవు కాడ మచ్చ ఉంది చూడు, ఇది డాంగ్ ఉంది, ఇది పనికి రాదు అని చెప్తారు. మరి ఏం చేయాలి? ఇంత దూరం వచ్చామయ్యా మేము అంటే, అదిగో దేవాలయంలో గొర్రెలను అమ్ముతున్నారు. యేసు ప్రభువారు దేవాలయంలోనికి వచ్చినప్పుడు గొర్రెలను, ఎడ్లను, 6 రోకలు మార్చువారి బల్లలను అక్కడ చూశాడు ప్రభు. యోహాను సువార్త 2:15 వచనంలో అక్కడ ఎందుకనే గొర్రెలు క్రయ విక్రయములు చేస్తున్నారు. అక్కడ క్రయ విక్రయములు చేస్తున్నారు. తాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటినీ దేవాలయములో నుండి తోలివేశాడు. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? నా తండ్రి ఇంటిని వ్యాపారపు ఇల్లుగా చేశారు, దొంగల గుహగా చేశారు అన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది తెలియకపోతే ఈ దినాన క్రైస్తవ లోకం, క్రైస్తవులు యేసు ప్రభు వారు జన్మించినప్పుడు పరలోకం నుండి దిగి వచ్చినటువంటి దేవుని దూత ఇదిగో ఈ గొల్లలకి, యాదవులకి, ఆ ఊర్లో ఆ పొలాల్లో ఉన్నటువంటి ఆ పామరులైన గొల్లలు కనపడ్డారు అనుకుంటున్నారు. పామరులు కనపడితే పామరులు చెప్పిన మాట ప్రజలు నమ్మరు. పామరులు చెప్పినటువంటి ఏ విషయం రాజు దాకా చేరదు. ఈరోజు మనం పామరులమే, పేదలమే. మనం చెప్పే ఏ సలహా అయిన ప్రభుత్వం తీసుకుంటుందా? తీసుకోరు. ఎందుకు? ప్రభువారు తన జన్మ రహస్యాన్ని మొదటిగా ఆ కాపర్లకు చెప్పవలసి వచ్చిందంటే, ఈ వార్త కాపర్లకే తెలియాలి. వారు చేస్తున్నటువంటి పని అది సరైనటువంటిది కాదు, సరైన విధానము కాదు. వారి దగ్గరే ప్రారంభమైంది చెడు కార్యాలన్నీ.
అది సరైనటువంటి రీతిలో ఆరాధించవలసిన ఆరాధన క్రమము తప్పింది వీళ్ళ దగ్గర. కాబట్టి ఇప్పుడు క్రమపరచాలంటే ఎవరి దగ్గర క్రమపరచాలి? వాళ్ళ దగ్గరే క్రమపరచాలి. బోర్డు మీద మాస్టర్ గారు లెక్క చెబుతున్నాడు. లెక్కలు చెబుతుంటే అందరూ వింటున్నారు, అడుగుతున్నారు. అడిగేటప్పుడు అరే ఫస్ట్ లే అని చివరి లేపారు అనుకో, నేను తప్పు చెప్పా కాసాగు ఏదో 2-3 పథకాలు అని ఏదో తప్పు చెబితే సరే నువ్వు నీకు రాకపోతే మళ్ళీ కూర్చొని తెలిసిన వాళ్ళని చెప్పిస్తారా? ఫస్ట్ ఎవరిని సరి చేస్తారు? రాని నాకే సరిగా చెప్తారు. 2 దెబ్బలు కొట్టైనా సరే మరలరా ఎయ్ బగాహారం ఎయ్ కాసా గట్టు అని చెప్తూ ఉంటారు. ఎవరు తప్పు మార్గంలో ఉన్నారో వారిని సరి చేయాలి. కాబట్టి ఇప్పుడు దేవుని ఆరాధన, నిజమైనటువంటి రక్షకుడు, నిజమైన ఆరాధన దారి తప్పించి అసలైన ఆరాధన చెడగొట్టి ప్రజలను తప్పుడు దారిలో నడిపిస్తుంది ఎవరు అంటే దేవాలయపు పెద్దలు, యాజకులు. యాజకులు చెబితే ఆ సమయంలో అందరూ వింటారు. యాజకులు చెప్పిందే, ప్రధాన యాజకుడు చెప్పిందే రాజు కూడా వింటాడు. పిలాతుని ఎవరు భయపించారు చెప్పండి? యేసుప్రభు సిలువ వేయటానికి పిలాతు చేతులు కడుక్కుంటా నాకేం సంబంధం లేదా ఆయన విడుదల చేస్తాడంటే ఆయన భయపించింది ఎవరు? ఎవరైనా హేరోదు ఎవరు? పిలాతు ఎవరు? రాజులను సైతము భయపెట్టింది ఎవరు అంటే ప్రధాన యాజకులు. ఈరోజు కూడా రోము నగరంలో పోపు మాత్రమే శాసించగలడు. పోపు మాట శాసనం అంతే. అలాగా వారు చెప్పింది వేదం. కాబట్టి ఇప్పుడు ఆ యెరూషలేము ప్రాంతమంతా వారు ప్రధాన యాజకులు ఏం చెబితే అదే క్రైస్తవ యూదులందరూ, ఇశ్రాయేలు అందరూ పాటిస్తారు, వింటారు. కాబట్టి ఇప్పుడు ఆ తప్పును సరి చేయవలసింది ఇక్కడే, ఈ విషయం తెలియవలసింది కూడా వీళ్ళకే. అది దేవుని ఉద్దేశం. మార్చివేసి అసలు తప్పుడు ఆరాధన చేస్తున్నటువంటి ప్రధాన యాజకులను సరి చేయడానికి అవతల పంట అక్కడే ఆపేసేయండి పిల్లల్ని. దేవుని ఉద్దేశం అది. పిలాతును సైతం భయపెట్టారు. రాజా నీవు ఒకవేళ క్షమించి యేసుని విడుదల చేస్తే నీవు మాకు విరోధముగా తీర్పిచ్చావని సీజర్ దాకా తీసుకెళ్తామన్నారు. సీజర్ అనేసరికి పిలాతు దెబ్బకు అదిరిపోయాడు. సరే బాబు మీకు ఒక దండం, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, ఈ పాపంతో నాకు జోలు లేదని ఆయన చేతులు కడిగేసుకున్నాడు. రాజులను సైతము శాసించగలిగిన అధికారం ప్రధాన యాజకులకే ఉంది. ప్రధాన యాజకులే ఇప్పుడు ఏం చేశారంట? నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా చేశాడు అని ఎవరిని? యేసుప్రభు వారు అందే యాజకుల్ని, పరిచయుల్ని, ప్రధాన యాజకుల్ని, శాస్త్ర పరిచయులు, యాజకులు, ప్రధాన యాజకుల్ని యేసుప్రభు వారు ఖండించాడు. అక్కడ నా తండ్రి ఇల్లు ఇది దొంగల గుహగా చేశారు. అక్కడ ఏమున్నాయంట? ఎడ్లు, గొర్రెలు, పావురములు పెట్టెలో రోకలు మార్చువారు. వాళ్ళందరూ దేవాలయంలో ఈ పని ఏంటండి? దేవాలయంలో దేవుని ఆరాధించాలి కానీ మేకలను కట్టేస్తున్నాయి, గొర్రెలను కట్టేస్తున్నాయి, గేదెలను కట్టేస్తున్నాయి. ఎందుకున్నాయి ఇవన్నీ? ఎవరైనా సరే మనం గుణదలు వెళ్ళి, పెరంగపురం వెళ్ళి, సాగర్ వెళ్ళి, సాగరమాత దగ్గరికి, లేకపోతే నాగపట్నం వెళ్ళిన వాళ్ళకి తెలుసు ఆ పక్కన ఆ చుట్టుపక్కల ఉన్న ఆ దుకాణాలన్నీ ఎవరి అవన్నీ? దేవాలయానికి సంబంధించినయే. దూరం ఉండే మాత్రం వేరే వాళ్ళు పెట్టుకునేవి. ఇప్పుడు మనం విజయవాడ వెళ్ళండి, కనకదుర్గమ్మ తల్లి దగ్గరికి వెళ్ళండి, ఆ గుడి దగ్గర పక్కన ఉన్నటువంటి అన్ని రకాల వస్తువులు అమ్మేయన్నీ దేవాలయ అర్చకుల యొక్క బంధువులే అన్నీ. ఏ దేవాలయంలోనే ఉన్నా సరే వారి బంధువులే ఉంటారు అక్కడ. అలాగనే యెరూషలేము దేవాలయంలో ఉన్న ప్రధాన యాజకుల బంధువులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇక్కడ పావురాళ్ళ పెట్ల పెట్టారు, అక్కడ రోకలు మారుస్తున్నారు, ఆడేమో మేకలను కట్టేశారు, గొర్రెల్ని, ఏడేమో ఎడ్లను కట్టేశారు. వీళ్ళయే మొత్తం వీళ్ళ బంధువులే. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చినటువంటి గొర్రెని
నువ్వు తీసుకొచ్చినటువంటి ఎడ్డుని ఇది పనికి రాదు, దేవునికి బలి ఇవ్వడానికి పనికి రాదు అని చెప్పి దాన్ని నిరాకరిస్తారు. మరి ఏం చేయాలయ్యా, ఇప్పుడు ఇంత దూరం నుంచి వచ్చాం, మా పాప పరిహారార్థమై మేము పాప పరిహారార్థ బలి అర్పించాలి, సమాధానార్థ బలి ఎలాగునా అంటే వారు అంటారు, అదిగో అక్కడ షాపులో మంచి గొర్రెలోని పోయిలు అటు తీసుకొచ్చుకోపో అంటారు. అంటే వీళ్ళు తెచ్చిన మంచి అయినా సరే వంకబెట్టి వద్దంటారు. ఆ షాపులో వేలయ్యే కనుక అవి కొనమంటారు. ఎంత ఘోరం అండి, దొంగల గుహ అయిపోయింది అది. అందుకని ఇప్పుడు వారు ఆ దేవాలయంలో అమ్ముతున్నటువంటి గొర్రెలను ఎడ్లను ఇప్పుడు ఎక్కడ పెట్టారు? పొలములో పెట్టారు, పొలములో మేపుతున్నారు. చూసే వాళ్ళకి ఎలా ఉండాలి తెలుసా? ప్రత్యేకమైన గొర్రెలు ఎడ్లులాగా ఉండాలి. దాన్ని మేపేవాళ్ళు కూడా ఎవరు? సామాన్యమైన వాళ్ళు కాదు, లేవీలు. లేవీ గోత్రాన్ని దేవుడు యాజక ధర్మం చేయడానికి ఎన్నుకున్నాడు. లేవీలు వాటిని కాస్తున్నారు. లేవీలు వస్త్రధారణ ఎలా ఉంటుందో తెలుసా? యాజకులు వేసుకునేటువంటి వస్త్రధారణలాగా ఉండాలి లేవీలు. వారు ప్రజలు చూస్తే అవి అమ్మేవాళ్ళు కానీ మేపేవాళ్ళు కానీ వాటి కాపలాదారులు కానీ పరిశుద్ధులుగా కనపడాలి. దేవుడు ఎన్నుకున్నటువంటి యాజక కుటుంబం అయి ఉండాలి. ప్రజలకు కనపడడం కోసమే ఇలాగున్నారు, ప్రజలకు కనపడడం కోసం. కొన్ని ఉదాహరణలు చెప్తా, వినండి, అందరూ వినండి. దేవునికి స్తోత్రం చెప్పండి. తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేయడానికి పుష్పాలంకరణ చేస్తారు, పుష్పార్చన చేస్తారు. పూలు దేవునికి సమర్పిస్తారు. ఆ పూలు ఎక్కడే అనుకున్నారు? తుఫాను రోషమ్మ దగ్గర తీసుకెళ్తారా? తిరుపతి దేవస్థానానికి షేక్ సువర్ణ దగ్గర తీసుకెళ్తారా? అన్నగారి కంపెనీ కాడ మూల మీద అమ్ముతుంది ఒక ఆమె దగ్గర తీసుకెళ్తారా? మరి ఎవరి దగ్గర తీసుకెళ్తారు? ఎక్కడే తెలుసా? అవి బయట పొలాల్లో పడినవి కాదు, అవి ప్రత్యేకమైనటువంటి తోట వేసి పండిస్తారు. దాని కొరకు వారు పవిత్రంగా ఉండి పండించే ఆ పవిత్రమైనటువంటి ఆ పుష్పాలని దేవునికి అర్చనగా వేస్తారు. అర్చన అయిపోయిన తర్వాత మరలా పుష్పాలను తీసుకెళ్ళి అక్కడ కోనేట్లో కలుపుతారు, బయటకు పడేయరు. అంత పవిత్రంగా చూస్తారు. అలాగనే భద్రాచలంలో రాముల వారికి కళ్యాణం జరిగిద్ది. రాముల వారి కళ్యాణానికి వాడే తలంబరాలు, ఆ బియ్యం ధాన్యం ఎక్కడే అనుకుంటున్నారు? ఎవరో ఒకరు బండిచ్చారులే తీసుకెళ్ళి వేసేద్దాం అనుకుంటారా? ఎవరో బండిచ్చిని తీసుకెళ్ళి అక్కడ ధాన్యాన్ని తలంబరాలుగా వాడరు. ఆ దేవాలయ మాన్యములో, దేవాలయానికి ఉన్నటువంటి ఆ స్థలము పొలములో ప్రత్యేకమైనటువంటి వ్యక్తుల చేత అవి విత్తనాలు నాటిస్తారు. వారు పవిత్రంగా ఉండాలి, ఉపవాసాలు ఉండాలి, స్నానాలు చేయాలి, మడిగట్టుకోవాలి, వాటిని విత్తాల. కోసే రోజు కూడా అంతే. వాటిని తీసుకొచ్చి మిషన్లో ఆడించి తీసుకొచ్చిన బియ్యాన్ని వారు తలంబరాలుగా వాడరు. అంతేనా సుధా? ఏం చేయాలి తెలుసు? దానికి కొంతమంది ఆడవాళ్ళని ప్రత్యేకిస్తారు. వారు మడిగట్టుకొని, కనీసం వారు అక్కడ ఆ ప్రాంతాల్లో మడిగట్టుకొని స్నానాలు చేసి మిషన్లో ఆడియటం కాదు, ఆ ధాన్యాన్ని కూర్చొని చేతులతో వలవాల. వడ్లన్నీ చేతులతో ఒలిసి ధాన్యమును కూర్చి దానిని తలంబరాలకు వాడతారు. ఎంత పవిత్రంగా ఉన్నారు! మంచిది. మన హిందూ సోదరులు అంత పవిత్రంగా ఆ విషయాలన్నీ చేస్తున్నారు. ఇదే పవిత్రత, పరిశుద్ధత యెరూషలేము దేవాలయంలో ఉంది. దేవుడు కోరుకుంది విశ్వాసుల దగ్గర పరిశుద్ధత, పవిత్రత, ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుణ్ణి ఆరాధించాలని. కానీ ఈ ఆచారం అంతా చెడగొట్టి పాడు చేసి పాపాన్ని దారితీసింది ఎవరు అంటే ప్రధాన యాజకులే. ఈ ఎడ్లు గొర్రెలు మందిరంలోనే కట్టేసి ప్రజలకు చూపిస్తున్నారు. అరుగో ప్రత్యేకమైనటువంటి వారే, లేవీలే వాటిని మేపేది. ప్రత్యేకమైనటువంటి గొర్రెలు అవి, ఎడ్లు అవి. ఎక్కడ మేస్తాని అంటే ఆ పలకలూరు మల్లారం దోసపాలెం ఏడో మేస్తాను వెళ్ళండి అనడానికి వీల్లేదు. దేవాలయ మాన్యం బోయాజు పొలం, రూతు బోయాజుల పొలం ఉంది, అక్కడ వాటిని కాసేది. స్థలం ప్రత్యేకమైంది, మేపే కాపర్లు ప్రత్యేకమైన వారు. మేపుతున్నటువంటి గొర్రెలు ఎడ్లు కూడా
ప్రత్యేకమైనటువంటివి. అందుకు దేవుడు వీరి దగ్గరికి వచ్చాడు. వీళ్ళు చెప్పింది ఇప్పుడు ప్రపంచం నమ్మిద్ది. ప్రపంచం నమ్మాలి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం కావాలి. వీరు ప్రజలను దారి తప్పిస్తున్నారు గనక వీరే ఇప్పుడు ప్రభు దర్శనాన్ని చూడాలి. దేవుని దూతలు వచ్చారు. ఆ వెలుగు మహిమ ప్రకాశించింది. మంచు వలన ఎవరు బయటికి రాలేదు గనక ఎవరో చూడలేదు. గట్టుకుపోయే మంచు కాలం అది. ఇది నిజమా అబద్ధమా అని వారు తెలుసుకోవడానికి మరలా బెత్లెహేముకి వెళ్ళారు. వారికి ఒక ఆనవాలు ఇచ్చారు. ఆనవాలు ఏంటి? తువ్వాలు, పొత్తిగుడ్డలు. ఎందుకు ఆనవాలు? ఎందుకు వారికి ధర్మశాస్త్రం లేదా? శాస్త్రులు చదవట్లేదా? పరిచయాలు బోధించట్లేదా? కానీ వారు ఆనవాళ్ళు ఉంటేనే నమ్ముతారు. ఆనవాళ్ళు కావాలి. ఆనవాళ్ళు లేకపోతే ఎవరు విశ్వసించరు. సీతమ్మ తల్లి వారు కూడా ఆంజనేయులు అమ్మ అయ్యగారు నన్ను పంపించాడంటే నువ్వు అసలు ఆంజనేయులు గుర్తేంటి చెప్పు అన్నదంట. ఇదిగో అమ్మ అయ్యగారిది ఉంగరం. ఆనవాళ్ళు లేకపోతే ఎవరు వినరు, నమ్మరు. ఆనవాలు, దేవుని దూతలో ఆనవాలు ఇచ్చారు. ఏమిటి ఆనవాలు అంటే ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో ఉంటారు. మేము చెప్పినట్టు మీరు చూస్తారు, చూస్తేనే నమ్మండి అని పంపించారు. చూస్తేనే నమ్ముతారు. యూదులు ఒక ఆనవాలు కావాలి. గిద్యోను ఇదిగో నువ్వు యుద్ధం చేయగలవు అంటే ఒక ఆనవాలు చూపించాయా మాకు, దేవుడు మాకు తోడుగా ఉంటున్నాడన్న ఆనవాలు కావాలి మాకు. అంత సామాన్యులు కాదు వారు నమ్మడానికి అంత పామరులు కాదు వారు. ఆనవాలు కావాలి. ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులరా, ఆ కాపర్లు సామాన్యమైన కాపర్లు కాదు, ప్రత్యేకమైన కాపర్లు. వారు లేవీ గోత్రికులు. ఆ స్థలము సామాన్యమైన స్థలం కాదు, రూతు బోయాజుల పొలము. ఆ మేపుతున్నటువంటి గొర్రెలు సామాన్యమైనవి కాదు, దేవాలయములో బలి అర్పణ కొరకు అర్పించడానికి మేపుతున్న ప్రత్యేకమైన గొర్రెలు. అందుకే దేవుడు తన కుమారుడైన క్రీస్తు జననమును ఇదిగో ఈ కాపర్లకి తెలియజేయవలసి వచ్చింది. ఆ కాపర్లు సామాన్యమైనటువంటి కాపర్లు కాదు, ప్రత్యేకమైన వారు కనుక వారు వెళ్ళి చూసి వచ్చి ఇప్పుడు ఎవరికి చెప్పుంటారు చెప్పండి? ఎవరికి చెప్పారు? వీళ్ళు వచ్చి వెంటనే శాస్త్రుల పరిచయాలకు చెప్పేశారు. వాళ్ళు ప్రధాన యాజకులకి చెప్పారు. అందరూ ముక్కుముడిగా అందరూ చెరై ఇది చెప్పొద్దు, బయటికి వద్దు, చెప్పకూడదు. ఇది చెబితే ఇతనే మెషియా అంటారు, రక్షకుడు అంటారు. కాబట్టి ఇతనే కాదు, ఇతను ఎవరు? నజరేతులో నుండి వచ్చిన వాడు. అయినా అసలు సామాన్యమైన కుటుంబంలో నుండి వచ్చారు. ఇతను రాజు దేవుడు కాదు, మనం అంగీకరించొద్దు, ఎవరికి చెప్పొద్దు. వారు చెబితే నమ్మేవాళ్ళే, వారు చెప్పలేదు, అలాగనే మరుగున పడిపోయింది. అయినా సరే ఈరోజు మనం చెప్పుకుంటున్నామంటే దేవుడు మనకిచ్చిన ధన్యత. దేవుని స్తోత్రం. దేవుడు కనిపించాడని, కాపరులను దర్శించాడని, కాపరులతో వర్తమానం వచ్చిందని, ఆ వర్తమానము మనము విని ఈ రోజున నమ్ముతున్నాం గనక దేవుడు ఏమన్నాడంటే వెళతా తోమా ఇవాళ నువ్వు ఆనవాళ్ళు చూసి కూడా. తోమా ఏమన్నాడు? నేను అంత పిచ్చోడిని అనుకున్నారా? నేను యూదుని, నాకు ఒక ఆనవాలు కావాలన్నాడు. ఏం ఆనవాలు? ఆయనే మెస్సియా అని నేను నమ్మాలి అంటే ఒక ఆనవాలు. ఏమిటంటే ఆనవాలు? ఆయన చేతుల్లో గాయాలు ఉండాలి. ప్రతి ఒక్కరూ ఆనవాలు కోరుకున్నారు, ఆనవాలు. అందుకే ప్రభు అన్నాడు, మీరు ఆనవాలు చూస్తేనే నమ్ముతున్నారు. పొత్తిగుడ్డలతో ఉంటేనే ప్రధాన యాజకులు నమ్మలేకపోయారు ఆనవాలు చూసి. ఈ రోజున నా చేతిలో గాయాలు ఉంటేనే మీరు ఆనవాలు చూసి నన్ను నమ్మలేకపోయారు. ఏ ఆనవాలు లేకపోయినా మీరు చూసి నమ్మలేకపోయారు. కానీ రాబోయే తరము చూడక నమ్మిన వారే ధన్యులు అన్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ధన్యులు అయ్యాం. ఎందుకంటే ఆ ప్రధాన కాపరిగా ప్రత్యక్షం కాబోతున్నటువంటి ప్రభువు అయిన యేసుని మనం విశ్వసించాం. ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడటం చూడలేదు, ఆయన చేతుల్లో గాయాలను మనం చూడలేదు.
ఆయన పాదాల్లో గాయాలని చూడలేదు. ఆయన ప్రక్కలో బల్లిముతో పొడవబడ్డప్పుడు మనము లేము. అక్కడ ఆయనకు ముండ్ల కిరీటం పెట్టినప్పుడు మనము లేము. ఆయన వీపు చాలాసార్లుగా కొరడాలతో దున్నబడేటట్టుగా కొట్టినప్పుడు మనము లేము. కానీ ఆయన చనిపోయాడని మనం నమ్మాం. ఆయన జన్మించాడని నమ్మాం. నమ్మబట్టే ఈ రోజు నీ ఇంటి మీద స్టార్ పెట్టుకుంటున్నాం. ఆయన పుట్టాడని నమ్మబట్టే ఈరోజు ఆయన రక్షకుడు అని, సిలువలో చనిపోయాడని, సిలువలో తన ప్రాణమును పెట్టాడని విశ్వసించబట్టే నీ పాపములు ఒప్పుకొని పాపరహితుడైన క్రీస్తు ఎదుట నీవు సాష్టాంగపడి ఆయన స్వరక్షకునిగా అంగీకరించావు. దేవునికి స్తోత్రం. మనం నమ్మాం గనుక వారందరికంటే కూడా మనం ధన్యులమయ్యాం. ఇంకా అపనమ్మకం ఉందా? ఇంకా నీకు ఆనవాలు కావాలా? దేవుని బిడ్డగా మార్చబడడానికి నీకు ఆనవాలు ఏం కావాలి? యేసు ప్రభు శిలువలో చనిపోయాడు, ఇది వాస్తవం. ఆయన రక్తమును చిందించాడు, వాస్తవం. ఆయన రక్తంలో మన పాపములు కడగబడిని, వాస్తవం. ఇంకా నీవు అలాగే మూఢ నమ్మకంతో ఉంటే, అదే సిద్ధాంతంలో నువ్వు బ్రతికి ఉంటే నిత్య నరకాగ్నికి వెళతావు. ఆ నరకం తప్పించుకోవడానికే నీవిప్పుడే ప్రభు దగ్గరికి రా. ప్రభుని పాదాలు పట్టుకో. ఆనవాళ్ళు అవసరం లేదు. ప్రపంచమంతా చెబుతూ ఉంది. పరిశుద్ధ గ్రంథం నీకు ఒక ఆనవాలుగా ఇచ్చాడు దేవుడు. ఎన్నో ఆ గ్రంథాల్లో ఎంతోమంది బోధిస్తూ ఉన్నారు యేసు ప్రభు భూలోకంలో జన్మించాడని. ఈ మాట నమ్ము, విశ్వసించు, ఆయనని స్వరక్షకునిగా అంగీకరించు. ఇంకా బాప్తీస అనుభవం లేకపోతే జనవరి 8వ తారీఖున జరుగుతున్నటువంటి బాప్తీసానికి సిద్ధపడు. దేవుని బిడ్డగా మార్చబడు. నిత్య నరకాగ్నిని తప్పించుకో. నిత్య రాజ్యములకు వారసులవుదాం. దేవుడి మాట దీవించునుగాక. ఆమేన్. అందరూ ఒక్క నిమిషం లేచి నిలబడండి. ఒక చరణం పాడుకొని మనం అందరం కూడా ఆరాధనలోనికి వెళదాం. అందరూ కళ్ళు మూసుకోండి. దేవుడు మనకు మేలు చేసే దేవుడని మనం ఎరిగి ఎన్నడూ ఆయన మాట తప్పని వాడు, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన తన ప్రవక్తల నోట పలికించాడు, ఇదిగో నేను కుమారునిగా భూలోకములో ఉద్భవించి జన్మించి మానవ పాప పరిహారార్థమై సిలువలో నా ప్రాణమును అర్పించి రక్తమును చిందించి మిమ్మల్ని విమోచిస్తానని వాగ్దానం చేశాడు. ఆయన నమ్మదగిన వాడు గనుక తన కుమారుని ఈ లోకంలోకి పంపించాడు. ఆ కుమారుని యొక్క శిలువ మరణము ద్వారా మనం విమోచించబడ్డాం. మనము ఎరిగి ఉన్నాము ఆయన రక్షకుడు అని. ఆయన మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తముగా తన ప్రాణమును పెట్టాడని ఎరిగి ఉన్నాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మన కొరకు ఎన్నో వాగ్దానాలు ఇస్తున్నాడు. స్తోత్రమయ్యా. బలవంతుల చేతి నుండి తప్పించిన యేసుదేవుడా, వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయనాథుడా, మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసుదేవుడా, వంచనకారుల వలల నుండి రక్షించిన నాథుడా, నిరాశలలో నన్ను రప్పించితివి, ఆదరించితివి. అందరికి వచ్చిన పాట పాడండి. సజీవునిగా ఉంచితివి, నీ కృపను పంచితివి, నిరాశలలో నన్ను దర్శించితివి, ఆదరించితివి. సజీవునిగా ఉంచితివి, నీ కృపను పంచితివి. ఎరిగి ఉన్నానయా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయా నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పులేని దేవుడా నీవని మాట నెరవేర్చుతావని. మార్పులేని దేవుడా నీవని మాట నెరవేర్చుతావని. ఆరని వాగ్దానం
ఉంచినావని మారని వాగ్దానములు నా కొరకు దాచి ఉంచినావని నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా, నా శ్వాసజనులని నా గుండె నాలో నీవైపోగా, నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా, నా నిందలతో నా గుండె నాలో నీరైపోగా, హక్కున నన్ను చేర్చుకుంటివి, భయపడకంటివి. కృత ప్రేమను చూపితివి, నన్ను హక్కున నన్ను చేర్చుకుంటివి, భయపడకంటివి. నీ కృత ప్రేమను చూపితివి, నన్ను దాచితివి, నిరాశలలో నన్ను బ్రతికించితివి, ఆదరించితివి, సజీవునిగా నన్నుంచితివి, నీ కృపను పంచితివి. తిరిగి ఉన్నానయా నీకేది కాదని, ఉన్నానయా నీవెప్పుడు మేలు చేస్తావని, మార్పులేని దేవుడా నీవని, మాట ఇచ్చి నెరవేర్చుతావని. మార్పులేని దేవుడా నీవని, మాట నేర్చుతావని, నీ కృత ప్రేమను చూపితివి, నన్ను దాచితివి. హక్కున నన్ను చేర్చుకుంటివి, అవునయ్యా, నీ కృత ప్రేమను చూపితివి, నన్ను ఎంతటి ప్రేమను కనుపరిచిన దేవుడివి నాయన, ఏ యోగ్యత లేని మమ్మల్ని ప్రేమించిన దేవుడివి, వాగ్దానము చేసిన దేవుడివి, నమ్మదగిన దేవుడివి, ఎన్నో ఆనవాళ్ళు ఇచ్చావయ్యా. మేలు ఆనవాళ్ళు చూస్తే నమ్మలేని ప్రజల మధ్యలో దేవుడా నీవని, సిలువలో ప్రాణము పెట్టుట గొప్ప ఆనవాళ్ళు. మార్పులేని దేవుడా మాట ఇచ్చి నెరవేర్చు దేవుడవయ్యా. మా పాపముల కొరకు రక్తం, మారని వాగ్దానములు మా పాపములకు విమోచన కలిగించిన దేవుడు నాయన. మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావు, మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావు, మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావు, మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావు. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి. నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యము మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించుము, మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఏలయనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ
ఇప్పుడు ఎల్లప్పుడు కూడి మనకందరకు సదా తోడైండును గాక. ఆమేన్. 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 అందరికి వందనాలు. సెలవు తీసుకోండి.